ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇస్తారు. అసెంబ్లీ హాల్లో దీనికోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశంలో హిల్ట్ పాలసీపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ విరుచుకుపడే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2006లో ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిందని, ఈ పథకం ద్వారా తెలంగాణలో 90% ఎస్సీలకు లబ్ధి చేకూరుతుందని సీఎం రేవంత్ అన్నారు. జీరాంజీ చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉందన్నారు సీఎం రేవంత్. కొత్త చట్టం కారణంగా మహిళా కూలీలు నష్టపోతారన్నారు. గతంలో 100% నిధులు కేంద్రమే ఇచ్చేదని, ఇప్పుడు రాష్ట్రాలపై 40% భారం వేస్తున్నారన్నారు. 125 పని దినాల్లో 75 రోజులకే కేంద్రం నిధులిస్తుందని, రాష్ట్రంపై 50 రోజుల నిధుల భారం పడుతుందన్నారు తెలంగాణ సీఎం. ఉపాధి హామీ పేరు ఎందుకు మార్చారో చెప్పాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మోదీ మైండ్ సెట్ మారాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది. కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హిందూ ముస్లింలు కలిసి ఉండాలని గాంధీ ఆశించారని, అయితే గాంధీజీకి మతం రంగు పులుముతున్నారన్నారు కూనంనేని. ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. మోదీ మైండ్ సెట్ మార్చుకోవాలన్న కూనంనేని వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. మోదీపై కూనంనేని వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు బండి సంజయ్. అసెంబ్లీలో ఇలాంటి మాటలకు స్థానం లేదన్నారు. ఇలాంటి మాటలతోనే కమ్యూనిస్టులు ప్రజాదరణ కోల్పోయారని, తక్షణమే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు బండి సంజయ్. ప్రధాని మోదీకి కూనంనేని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీలో ఏడాదంతా నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజాంలు నిర్మించిన ప్రాజెక్టులు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయన్నారు. మూసీలో ఉండే కాలుష్యం కంటే కొంతమంది కడుపులో ఎక్కువ విషం ఉందని విమర్శించారు సీఎం రేవంత్. మూసీ ప్రక్షాళనకు ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. స్పీకర్ అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు తెలిపారు. బీజేపీని విమర్శించాల్సి వస్తుందని బీఆర్ఎస్ వాకౌట్ చేసిందని, అసెంబ్లీ నుంచి తప్పించుకొని పారిపోయారన్నారు బట్టి. పేదల పట్ల చిత్తశుద్ధి లేకే మొహం చాటేశారన్నారు. ఉపాధి హామీ పథకంపై మాట్లాడాలని బీఆర్ఎస్ వాకౌట్ చేసిందని, బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుందనే దానికి ఇదే నిదర్శనమన్నారు మంత్రి సీతక్క. బీజేపీ బీఆర్ఎస్ ఎజెండా ఒక్కటే అన్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కూలీలకు డబ్బు ఇవ్వమంటే భారం వేస్తున్నారని అండమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్ ను 360 డిగ్రీలు కవర్ చేసేలా మెట్రోను విస్తరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మున్సిపల్ పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులో స్పష్టత లేదని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. దీనిపై సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వలేదని, ఇది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉందన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణను తాము వ్యతిరేకించడం లేదని మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. పోలీస్ కమిషనరేట్లను 4 చేసినప్పుడు కార్పొరేషన్ ని కూడా 4 భాగాలుగా చేయాలన్నది తమ అభిమతమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ విలీనం వ్యవహారంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొత్త వాహనాలకు రోడ్ సేఫ్టీ సెస్ విధిస్తామన్నారు త్రిపొన్నం. బైక్లకు 2,000, LMVలకు 5,000, హెవీ వాహనాలకు 10,000 రోడ్ సేఫ్టీ సెస్ విధిస్తామన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు పొన్నం. ఈ నెలంతా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 4 వీలర్స్ కు లైఫ్ ట్యాక్స్ 7.5% ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించారు. తొలి రోజు చారిత్రక కాలాపాని జైలును సందర్శించారు. భారత స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు ఈ జైలు నిలువెత్తు నిదర్శనమన్నారు. స్టడీ టూర్ పేరుతో కార్పొరేటర్లకు 10 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. నెల రోజుల్లో పదవీకాలం ముగుస్తూ ఉండగా స్టడీ టూర్ ఎందుకని ప్రశ్నించారు. దుర్గం చెరువు కబ్జా ఆరోపణల్ని ఖండించారు కొత్త ప్రభాకర్ రెడ్డి. దుర్గం చెరువు కబ్జా చేశారనే మాట అవాస్తవమన్నారు. ఏపీ మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల పాస్ పుస్తకాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో పాస్ పుస్తకాలపై గత ప్రభుత్వ ఫోటోలు తొలగించారు.
రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెల 9 వరకు 22 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఏపీలో భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదార్ పాస్ బుక్స్ పంపిణీ జరుగుతోంది. ఈ నెల 9 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వీటిని అందజేయనున్నారు. సర్వే రాళ్ల కోసం పాస్ పుస్తకాలపై ఫోటో వేసుకునేందుకు జగన్ సర్కార్ 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ నుంచి అమరావతి వెళ్లేందుకు కరకట్టపై వెళ్లే దూరం తగ్గనుంది. స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో కొండగట్టులో పర్యటిస్తారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 35 కోట్ల 19 లక్షలతో నిర్మిస్తున్న సత్రాలు, మంటపాలకు శంకుస్థాపన చేస్తారు. కొండగట్టుకు పవన్ కళ్యాణ్ వస్తున్నారని, దీంతో ఇక్కడ భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావాలని జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ పిలుపునిచ్చారు. విజయవాడ దుర్గమ్మాలయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు టికెట్ తప్పనిసరి చేశారు. రోజుకు 300 మంది సిఫార్సు లెటర్లతో టికెట్ లేకుండా దర్శనం చేసుకుంటున్నారని, ఆలయ ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో తెలిపారు. గుంటూరులో నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారు. పూర్ణ కుంభ పురస్కారాలను ప్రదానం చేస్తారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో ఏర్పాటు చేయనున్న కొత్త విమానాశ్రయంపై కీలక అడుగు పడింది. దామవరం గ్రామంలో 418.14 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి కడపలో వసూళ్లకు పాల్పడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ పాషా ఆరోపించారు. డబ్బు ఇవ్వకపోతే దాడులు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నాడు జోగి రమేష్ అరెస్టు సమయంలో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారంటూ నోటీసులు అందజేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చి గాంధీ గొంతు కోశారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విమర్శించారు. పాత పేరుతోనే యథావిధిగా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లింలు చేస్తున్న దాడులకు నిరసనగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నల్ల బాజీలు ధరించిన ముస్లింలు నిరసన తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ రాష్ట్ర ఆటో సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. విజయవాడలోని వన్ టౌన్ ముసాఫిర్ ఖానాలో పెను ప్రమాదం తప్పింది. భోజనాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలింది. అయితే ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుగుల్లా వేగురుపల్లిలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎదురు పిల్లనిచ్చారు ఇరు గ్రామాల పెద్దలు. నీరుకుల్లా వేగురుపల్లిలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి జాతరకు 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం దొంగలు రెచ్చిపోయారు. సత్యనారాయణ కాలనీలోని బాలాజీ జ్యువెలరీ షాప్ లో నకిలీ తుపాకీ చూపించి బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లారు. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. ఒక వ్యాపారిపై 12 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఇంటర్నేషనల్ నంబర్ నుంచి కాల్స్ చేసి తనను 3 కోట్లు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేశారని, వేరే కాల్పులు జరుపుకుంటారని వ్యాపారి తెలిపారు. ఎక్స్ లో ఏఐ అశ్లీల వీడియోలు, ఫోటోలు విచ్చలవిడిగా రోల్ అవుతూ ఉండడంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. గ్రోక్ లో అశ్లీల కాంటెంట్ పై సమాధానం చెప్పాలని ఆదేశించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గుజరాత్ లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. తన సతీమణి నీతా అంబానీ, కుమారుడు అనంత్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి 5 కోట్ల విరాళమిచ్చారు. 2047కు ముందే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అతి త్వరలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని తెలిపారు. టెక్నాలజీ అనేక మార్పులు తీసుకొచ్చిందని, కాలంతో పాటు విద్యార్థులు మారాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సూచించారు. దేశంలో పెరిగిపోతున్న వైట్ కాలర్ టెర్రరిజంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యున్నత చదువులు చదివిన వారు సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆర్ఎక్స్ అనే ప్రిస్క్రిప్షన్స్ పై రాయాల్సిన డాక్టర్ల చేతిలో ఆర్టీఎక్స్లున్నాయని ఢిల్లీ పేలుడు ఘటనను ప్రస్తావించారు రాజ్నాథ్ సింగ్.
దేశంలో ఔషధాల నాణ్యత, భద్రత, నియంత్రణ ప్రమాణాలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఇండియా ఫార్మాకోపియా 10వ ఎడిషన్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో విడుదల చేశారు. బాధ్యతాయుతమైన ప్రపంచ దేశంగా వ్యవహరిస్తున్న సార్వభౌమికారం, భద్రత వంటి విషయాల్లో భారత్ స్థిరంగా ఉంటుందని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. శత్రువుల కుయుక్తులు, రాజకీయ భౌగోళిక ఒత్తిళ్లు భారత స్థితిని మార్చలేవని జయశంకర్ అన్నారు. భారత్ ఎదిగితే పొరుగు దేశాలు ఎదుగుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెంచేందుకు, రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మరింత వేగంగా భారత్ ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండోర్లో నీళ్లు కాదు విషాన్ని సరఫరా చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పాలనా యంత్రాంగం కుంభకర్ణులా నిద్రపోతోందని మండిపడ్డారు. పేదలు చనిపోయిన ప్రతిసారి ప్రధాని మోదీ మౌనంగా ఉంటారని విమర్శించారు రాహుల్ గాంధీ. పరిశుభ్రమైన నీరు అన్నది మేలు కాదని, అది జీవించే హక్కని రాహుల్ ఎక్స్ వేదికగా తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో మోదీ ప్రభుత్వం సులభతర జీవనాన్ని ధ్వంసం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. గ్రేటర్ నికోబార్ దీవుల్లో భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. సమతువ నాడై పయనం సమానత్వ నడకను ఎంజీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ప్రారంభించారు. తమిళనాడు తిరుచాపల్లిలో ఈ పాదయాత్రను సీఎం ఎంకే స్టాలిన్ పచ్చ జెండా ఊపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. మళ్లీ బెంగాల్ గెలుస్తుంది అనే పేరుతో ప్రచారాన్ని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రారంభించారు. అహ్మదాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లవర్ షోను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది సృజనాత్మకత, సుస్థిరత, సమాజ భాగస్వామ్యం ఒక్కటి చేసిందని ఎక్స్ వేదికగా తెలిపారు. సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో ఐటీసీ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. దాదాపు 5% పడిపోయిన 52 వారాల కనిష్ట స్థాయికి షేర్ ధర పడిపోయింది. ఎలక్ట్రానిక్స్ విడి భాగాల తయారీ పథకం 3వ విడతలో 22 కొత్త ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల పెట్టుబడి విలువ 41,863 కోట్లు. ఎంత చదివితే అంతా నేర్చుకోవచ్చని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. ఎక్కువ మంది చదివితే రచయితలకు ప్రేరణ లభిస్తుందని తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సరిహద్దు ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. కథువాలో ఎన్ఎస్జీ బలగాలతో పాటు రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. రిపబ్లిక్ డే సమీపిస్తూ ఉండడంతో రాజధాని ఢిల్లీలో జోరుగా పెరేడ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. తెల్లవారకు ముందు నుంచే రాజ్పథ్ మార్గంలో పెరేడ్ జరుగుతోంది. తమిళనాడులోని చిదంబరంలో రథోత్సవం వైభవంగా సాగింది. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం నాడు నిర్వహించే ఈ ఉత్సవం చూసేందుకు వేల మంది భక్తులు తరలివచ్చారు. తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కూనూరు, ఊటీ లాంటి హిల్ స్టేషన్లలో జనజీవితం స్తంభించింది. తమిళనాడులో బలమైన గాలులకు చెట్లు కుప్పకూలాయి. కొండ చర్యలు విరిగిపడడంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. కూనూరులో రికార్డు స్థాయిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధిక ఎలక్ట్రిక్ కార్లు అమ్మిన కంపెనీగా చైనాకు చెందిన BYD అగ్రస్థానంలో నిలిచింది. మస్క్ కు చెందిన టెస్లాను BYD అధిగమించింది.